ఒక గోశాల కట్టారనుకోండి, అందులో ఒక గోవు ఉందనుకోండి, గోవు యొక్క మూత్రమే కోనేరు. అది కేవలం మూత్రం కాదు, గోవు కడుపులో మూత్రం ముందు ఉంటే కదా బయటికి విసర్జింపబడింది. అందుకని 33 కోట్ల మంది దేవతలతో పాటుగా కోనేరు కూడా అందులోనే ఉంది. అందుకే ఒక గోవుకి 4 రాటలు పాటి పందిరి వేసినటువంటి వాడు ఒక దేవాలయం కట్టిన వాడి కన్నా కూడా కొన్ని కోట్ల రెట్ల గొప్ప పుణ్యాన్ని పొందుతాడు. అందుకే గోశాల నిర్మాణం అంత గొప్పది అని శాస్త్రం చెప్పడానికి కారణం అక్కడుంది. అటువంటి గోవుని సేవించినటువంటి కారణం చేత అగ్నిహోత్రాన్ని సేవిస్తే ఎంత ఫలితాన్ని పొందుతాడో అంత ఫలితాన్ని పొందుతాడు. ఈ గోవు ఎంత విశేషమైనటువంటి స్థానాన్ని శాస్త్రంలో పొంది ఉన్నది అంటే, అసలు గోవు యొక్క వైభవం గురించి పంచమ వేదమైనటువంటి మహాభారతంలో అనుశాసనిక పర్వంలో అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు శరీర పరిత్యాగం చేసేటప్పుడు తన దగ్గరికి వచ్చి నిలబడినటువంటి ధర్మరాజు గారితో మాట్లాడుతూ కొన్ని విశేషాలు చెప్తాడు. ఆ విశేషాలు చదువుతుంటే ఇంత గొప్ప వైభవమా అనిపిస్తుంది మనకి. గోవు ఎంత గొప్పదో చెప్పి, గోవు యొక్క సృష్టి ఎన్ని కారణాల చేత వచ్చిందో చెప్పి భీష్ముడు ధర్మరాజుతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తాడు. గోవులు ఎన్నో ఉంటాయి, ఎన్నో రంగులలో ఉంటాయి గోవులు. ఎన్నో రంగులలో ఉన్నటువంటి గోవులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ గోవులలో కపిలవర్ణం కలిగినటువంటి గోవు అత్యంత శ్రేష్టమైనది దానానికి సంబంధించినంత వరకు.